హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మిద్దె తోటలో కొన్ని కూరగాయలు, ఒక వాటర్ మెలన్ వచ్చింది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అండి. ఇగో ఇది వాటర్ మెలన్. కట్ చేసుకుందామని వచ్చినాం పైకి. చిన్న టబ్లో వచ్చింది ఇది. ఇందులోనే డ్రాగన్ చెట్టు ఉంది. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది. ఇక్కడ కూడా ఒక వాటర్ మెలన్ అయ్యింది. తెంపుదామని అనేసరికల్లా చూడండి, ఫ్రూట్ మొత్తం కోతులు వచ్చి తినేసింది సగము. కానీ పండు అయితే మంచిగా అయినట్టుంది. ఇక దీన్ని వదిలేసి కోతులకి ఇంకొకటి అయితే కట్ చేసుకుంటున్నాము. చూడండి, అంత పెద్దగా లేదు, అంత మరీ చిన్నగా లేదు, మీడియం సైజులో అయితే వచ్చింది. మా బాబు అయితే కట్ చేస్తున్నాడు. ఒకటైతే కట్ చేసుకున్నాము. ఆ తర్వాత మిద్దె పైన కొన్ని కూరగాయలు, ఆకు కూరగాయలు అయితే ఉన్నాయి. ఇక పాలకూరని అయితే కట్ చేసుకున్నా. నైట్ అయితే వర్షం పడింది, అందుకే ఆకుల పైన అయితే వాటర్ అయితే ఉన్నాయి, డ్రాప్స్. పప్పులకు వస్తుందని పాలకూర పప్పు చేద్దామని పాలకూరని అయితే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ కొద్దిగా గంగపాయల కూర ఉంది. గంగపాయల కూరని కూడా కట్ చేసుకోవాలి. చూపిస్తాను, చూడండి. గంగపాయల కూర ఇవైతే విత్తనాలు అయితే ఏం వేయలేదు, మట్టిలో నుండి అయితే వచ్చినాయి. వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా పప్పు చేసుకోవచ్చు గంగపాయల కూరతోటి. నేను పాలకూర, ఈ ఆయిల్ కూరని, అదేవిధంగా పాలకూరని రెండింటిని కలిపి పప్పు అయితే చేసుకున్నాను. మొత్తం అయితే కట్ చేసుకున్నాము. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తానికైతే కూరగాయలని అయితే కట్ చేసుకున్నాను. ఆయిల్ కూర, పాలకూరని, ఒక వాటర్ మెలన్. ఈ విధంగా చిన్న చిన్న ఆకుకూరలతో మిద్దె తోటని అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆకుకూరలు తొందరగా వస్తాయి.